వెల్కమ్ టు పర్ఫెక్ట్‌లీ డెలీషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ మ్యాంగో లడ్డు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న అరకప్పు కొబ్బరి వేసి మిక్సీ జార్‌లో ఇలా కోర్స్ గ్రైండ్ చేశాను. ఇప్పుడు మరొక జార్‌లో కట్ చేసి ఉంచుకున్న ఒక మామిడి పండుని వేసి ఇందులోనే అరకప్పు నీళ్లు కూడా పోసి మెత్తగా దీన్ని పేస్ట్ చేసుకోవాలి. చూసారా ఇలా బాగా పేస్ట్‌గా గ్రైండ్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిలో ఒక స్పూను నెయ్యి కలిపి వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు మరియు ఎండు ద్రాక్ష వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్నిప్పుడు ఒక ప్లేట్‌లో పక్కనుంచి మరొక స్పూను నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఇందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలా. దీనికి ఒక 4-5 నిమిషాల దాకా పడుతుంది. దీన్ని సిమ్‌లో పెట్టి ఫ్రై చేయాలా. ఇందులోనే మనము కోర్స్ గ్రైండ్ చేసిన కొబ్బరి తురుము గూడా వేసి పచ్చి వాసన పోయేదాకా దీన్ని 2-3 నిమిషాల పాటు బాగా దీన్ని కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మామిడి పండు గుజ్జును గూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ మొత్తము మనము సిమ్‌లో పెట్టే చేసుకోవాలి. చూసారా? బాగా మిక్స్ అయ్యి కలిసొచ్చింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి మరియు మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షను వేసి బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు దీన్ని చల్లారనించుకోవాలి. చివరగా ఇందులో అరకప్పు చక్కెరని పొడి చేసి పెట్టినాను. అది కూడా కొంచెం కొంచెంగా వేసి మనకు తీపికి తగినంత చూసి దీన్ని వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలిపి ఇప్పుడు మనము లడ్డూలు చుట్టుకుందాము. నేను కొంచెం చేతికి నెయ్యి కలిపి లడ్డూలు చుడుతున్నానిక్కడ. చూసారా ఇలా మనకు తగినంత సైజులో దీన్ని చుట్టుకోవచ్చు. ఇప్పుడు రుచికరమైన మామిడి పండు లడ్డూలు రెడీ అయింది. దీన్ని మీరు గూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి.